నువ్వు వాడిని నిజంగా ప్రేమించావా? అందుకేనా వాడు వాడి అమ్మా నాన్నల్ని తీసుకుని మన ఇంటికి సంబంధం అడగడానికి వచ్చాడు? సమాధానం చెప్పు. అబ్బే అలాంటిదేం లేదండి. నువ్వు నోర్మోయ్. నువ్వెప్పటి నుంచి దీన్ని సపోర్ట్ చేసి మాట్లాడటం మొదలెట్టావు? రాణి, అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. నువ్విప్పటిదాకా నాకు అబద్ధం చెప్పలేదని నమ్ముతున్నాను. కనీసం ఇప్పుడైనా నిజం చెప్పు. చెప్పు. రాణి, నువ్విలా మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి? అడుగుతున్నానుగా, చెప్పు. ఇంతవరకు నువ్వు నా దగ్గర ఏ విషయం దాచలేదని నమ్మాను, కానీ ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచావు. నిజం చెప్పు, వాడిని మనసులో ఉన్నాడా? నువ్వు వాడిని ప్రేమించావా? అందుకే వాడు సంబంధం కలుపుకోవడానికి మన ఇంటికి వచ్చాడా? సమాధానం చెప్పు. రాణి, నాకు నిజం తెలిసి తీరాలి. అంటే నువ్వు నన్ను మోసం చేశావా? చెప్పు రాణి, చెప్పు. నన్ను క్షమించు. నన్ను క్షమించన్నయ్యా. నేను ఆకాష్ని ఇష్టపడింది నిజమే. మేమిద్దరు ప్రేమించుకున్నది నిజమే. ఆ ధైర్యంతోనే అతను మన ఇంటికి వచ్చాడు. రాణి తప్పు చేయదు. నా చెల్లెలు బంగారం. ఈ కుటుంబం పరువు పోయే పని తనెప్పటికీ చేయదు. ఇన్ని ఇబ్బందుల్లో నాకు కొంచెం సంతోషం కలిగించేది నా చెల్లెలు రాణొక్కతే. వాడి నమ్మకం మొత్తం నాశనం చేసావు కదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీ గురించి ఎంత గొప్పగా అనుకున్నానే. నా నెత్తిని ఇంత పెద్ద బండ వేసావు కదే. దుర్మార్గురాలా. చదువుకునే వయసులో ఈ ప్రేమలంటే మొదలష్టం. అసలు నీ గురించి ఎప్పుడో చెప్పిందే, నేనే తేలిక తీసి పారేశాను. ఇంత నంగరాజు పని చేసి ఇంకా బతుకున్నావేమే పాపిస్తుందానా? చావే, వెళ్ళు, చావే, చావే. వాడు నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నాడే. ఎంత ప్రేమ లేకపోతే అది అలాంటి పని ఎప్పుడైనా చేస్తే నేను చస్తానని చెప్పాడే వాడు. వాడిని ఇద్దరు పిడిగేశావు కదా పాపిస్తుందానా? చావే, చావు. నువ్వు బతుకొడితే చావు, చావే, చావు. ఈ విషయానికి మీరు మీ మనసు ముక్కలు చేసుకోకండి. ఇవాళే రాణి అబ్బాయిని కలిసి నాకు మా అన్నయ్యే ముఖ్యం, ప్రేమ కాదని తెగేసి చెప్పేసింది. చూడండి అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నేను చేసింది తప్పే. నీ నమ్మకం చెరిపేసినందుకు నేను చచ్చిపోయి ఉండాలి. నన్ను చంపే అన్నయ్య. అన్నయ్య, నేను అతన్ని ప్రేమించింది నిజమే, కానీ నువ్వే ముఖ్యమని, మన కుటుంబ గౌరవం ముఖ్యమని, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం గెలవాలని నువ్వు నన్ను మర్చిపోని అతనితో చెప్పేసి వచ్చానన్నయ్య.
నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. ఏమండి రాణి మన ఇంటి పిల్ల, మన ఇంటి ఆడపడుచు. ఖచ్చితంగా మన మాట కాదన్నదు. ఏమండి మీరు రాణిని ఎంతగా ప్రేమిస్తున్నారు అంతకన్నా ఎక్కువగా రాణి మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇప్పుడే నాతో ఆ అబ్బాయిని కలవను, మాట్లాడను అని చెప్పింది. దయచేసి రాణిని క్షమించండి. ఏమండి గోపి, అలా ఉండుకరా. ఏదో తెలిసి తెలియని వయసు, వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేసింది. దాన్ని క్షమించరా. ఏమండి ఏమైనా మాట్లాడండి. ఇలా మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంది. రాణి మీ చెల్లెలండి, తనని క్షమించండి. తను చేసిన పనికి మీకు బాధ కలిగుండొచ్చు, భరించలేకపోవచ్చు. దానికి తనని తిట్టండి, కొట్టండి. ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే ఎలా? ఏదైనా మాట్లాడండి. ఏమండి ఒరే గోపి, మాట్లాడరా. లేదు, అన్నయ్య నన్ను క్షమించడు. ఎందుకంటే తను నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. కానీ నేను మోసం చేశాను, అందుకే అన్నయ్య ఇలా అయిపోయాడు. ఆయన్ని మోసం చేసిన దాన్ని నేను ఇంకా బతకడానికి వీల్లేదు. ప్రాణాలతో ఉండను. నా తప్పుకి నేనే శిక్ష వేసుకుంటాను. అమ్మ రాణి, ఏంటమ్మా పిచ్చి పని? రాణి తలుపుతీ. రాణి నీకే చెప్పేది, తలుపుతీ. నన్ను క్షమించన్నయ్యా. నువ్వు చేసిన పిచ్చి పని. అన్ని ఇలా ఆవేశపడే నిర్ణయాలు తీసుకుంటావా? కొంచెం కూడా ఆలోచించవా? నేను తప్పు చేశానన్నయ్యా, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నేను చేసిన తప్పుకి శిక్షగా చావాలనుకున్నాను. నన్ను ఎందుకు కాపాడేవన్నయ్యా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు చచ్చిపోతే నేను బతుకుండగలనా? నువ్వు నిజంగా రాణిలా ఉండాలని కళ్ళకన్నానమ్మా. నువ్వే ఇలా చేస్తే ఎలాగమ్మా? చూడు, నన్ను చూడు. నిజంగా ఇప్పుడు వాడిని మనసులో లేడుగా? చెప్పమ్మా. లేడన్నయ్యా, నాకెవ్వరు వద్దు. నాకు నువ్వే కావాలి. అన్నిటికన్నా నాకు నువ్వే ముఖ్యం అన్నయ్యా. అమ్మా, వాడు మంచివాడు కాదమ్మా. వాడు తాగుబోతు, తిరుగుబోతు, వెదవా. చూడు, నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా. గొప్పింటి సంబంధం తీసుకొచ్చి నీ పెళ్లి బాగా జరిపిస్తానమ్మా. అప్పటిదాకా నువ్వు మంచి ఉద్యోగంలో చేరి బాగా సంపాదించాలమ్మా. అదే నా కోరిక. ఇంకో విషయం గురించి ఆలోచించద్దు, సరేనా అమ్మా? ఊరుకోమ్మా.
ఊరుకోమ్మా. లేదు లేదు లేదు, నేను ఈ మాటల్ని నమ్మనుగాక నమ్మను. నాదిలా అలా మాట్లాడడు, ఖచ్చితంగా అలా మాట్లాడుండడు. ఏయ్, మూర్ఖంగా మాట్లాడుకో. మా అందరి మాటల కన్నా వాడి మాటల మీద నీకు నమ్మకం ఎక్కువ. పెద్దవాళ్ళం అంతా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? లేదు కాదు అని వాదించి నా కోపం తెప్పించుకో. నువ్వు ఇలాగే వాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా చేతిలో చావకే. వాడు అనని మాటలు మేమెందుకు చెప్తాం? వాడు ప్రేమించిన మాట మాత్రమే నిజమంట, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాత్రం వాడికి తెలియదంట. నేను నమ్మనంటున్నానుగా. నా దిన నా మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. తన గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా తన నోటి నుంచి ఆ మాట వచ్చి ఉండదు. అంటే మేం కల్పించి చెప్తున్నాం అంటావా? వాడలా అనుండకపోతే నిశ్చయితాంబూలాలు మార్చుకుని వచ్చి ఉండేవాళ్ళం కదా. వాడలా అనేసరికి అమ్మ, నాన్న, జయంతి, చివరికి వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యపోయారు. అందుకనే అసలు విషయం తెలుసుకుందామని నిన్ను అడగడానికి ఇంటికి వచ్చాం. ఒరే వినోద్, మనం ఏం చెప్పినా ఎంత చెప్పినా ఇది నమ్మదురా. అది మనల్ని నమ్మే స్థితిలో లేదు. ఆ మోసగాడి చేతిలో పూర్తిగా మోసపోయిందిరా. వదిలేయరా. దీంతో మాట్లాడటం కన్నా అంతా మన కర్మ అని నెత్తి నోరు కొట్టుకోవడం మంచిదిరా. ఇది ఏ కుటుంబానికి రానటువంటి అవమానం మన కుటుంబానికి తీసుకొచ్చి పెట్టింది. ఇంకా మనం బయట తలెత్తుకుని తిరగలేనురా. మన పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోయాయి. మనం కట్టెలతో కాలి మసైపోయినా మనం మనల్ని వెంటాడుతూనే ఉంటుందిరా. మనందరం కట్టుకుని చచ్చిపోదాం. అంతకు మించి వేరే దారి లేదురా వినోద్. వద్దమ్మా, నా కోసం మీరెవరూ ఏ అఘాయితం చేసుకోవద్దు. ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబానికి తీరని అవమానం తెచ్చిపెట్టింది నేనే కదా. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేనే చచ్చిపోతానమ్మా, నేనే చచ్చిపోతాను. ఈ మలినమైపోయిన దానికోసం మీరెవరు చచ్చిపోవద్దు. కానీ నేను చచ్చే ముందు దిన నా గురించి అన్న మాటలు నిజమా కాదా అని తెలుసుకుంటాను. అతను నా మొహం చూసి చెప్పాలి. ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను కాదు అని నాతో అనాలి. అప్పుడు మీకెలాంటి అవమానం రాకుండా, నా పాపం మిమ్మల్ని వేధించకుండా నేనే పరలోకానికి వెళ్ళిపోతాను. నేను చచ్చైనా సరే మిమ్మల్ని ప్రశాంతంగా బతికేలా చేస్తాను. ప్రియకి పరిస్థితి రావడానికి కారణం మా వదిన వాళ్ళ అన్నయ్య దిన. అందుకే మా వాళ్ళతో సంబంధం మాట్లాడడానికి వెళ్లారు. త్వరలోనే దినాకి ప్రియకి పెళ్లి జరుగుతుంది. మంచిదే కదా. మల్స్, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. దేనికి? నీ స్థానంలో వేరే వాళ్ళుంటే ఈ విషయం తెలిస్తే చాలా గొడవ చేసేవాళ్ళు. కానీ నువ్వు చాలా ఈజీగా తీసుకున్నావు. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ శంకర్. ఈ ఫైల్లో ఒక సంతకం పెట్టండి సార్. యా. మిస్టర్ శంకర్. ఎస్ సార్. రామ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు సార్, అందుకోసమే అతని ఫ్రెండ్ కబుర్ చేశాను. అతను బయట వెయిట్ చేస్తున్నాడు. అతన్ని వెంటనే పంపించండి. అలాగే సార్. యా.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. సార్ నమస్తే సార్. నమస్తే. రామ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదేంటి? 3 రోజులు ట్రై చేస్తున్నాం, అతను సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది. వాట్స్ రాంగ్ విత్ హిమ్ యా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వాట్? అర్థం కావట్లేదా? నువ్వు రామ్ రూమ్మేట్వే కదా, అర్థం కావడానికి ఏముంది? వాట్స్ రాంగ్ విత్ హిమ్? సార్ వాడు కొన్ని రోజుల నుంచి నార్మల్ మూడ్లో ఉండలేదు, ఆఫ్ మూడ్లో ఉంటున్నాడు. ఏంట్రా అంటే అసలు విషయం చెప్పడు. మా అమల్ సార్ ఎంత పెద్ద మనిషి, ఎంతో మంచివారు. జైలుకి వెళ్ళొచ్చిన నాలాంటి వాడికి ఎంతో గొప్ప హోదా కల్పించారని చాలా బాధపడుతుండేవాడు సార్. నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు, అలాంటి వారికి నా స్వార్థం కోసం భార్యాభర్తలను విడదీశారని ఎప్పుడూ ఫీల్ అవుతుండేవాడు సార్. అరే జరిగిందేదో జరిగిపోయింది, యాక్సిడెంట్గా జరిగింది, నీ తప్పేం లేదని అనవసరంగా ఫీల్ అవ్వకని నేను ఎంత చెప్పినా వినలేదు సార్. ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేవాడు సార్. సడన్గా 2 రోజుల నుంచి కనిపించట్లేదు సార్. వాడి డ్రెస్లన్నీ నా రూమ్లో ఉన్నాయి. వాడి కోసం చాలా చోట్ల వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలియట్లేదు సార్. వాట్? రామ్ ఎందుకు ఫీల్ అవుతున్నాడు? గొడవ జరిగింది నాకు కావ్యకి మధ్య, అతను గిల్టీగా ఫీల్ అవడం కారణం ఏంటి? సార్ జైలుకి వెళ్ళక ముందు రాము వేరు, జైలుకి వెళ్ళొచ్చాక రాము వేరు సార్. చాలా సెన్సిటివ్గా తయారయ్యాడు. తన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదని ప్రతి చిన్న విషయానికి ఫీల్ అయ్యేవాడు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేసి అతను ఎటు ప్లేస్ అంటే కనుక్కున్నారా? వైజాగ్ పక్కన ఏదో ఊరనుకుంటా సార్, నాకు పెద్దగా తెలియదు. వాడు పర్సనల్ విషయాల గురించి నేను ఎప్పుడూ డిస్కషన్ చేయలేదు సార్. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఎలాగైనా రామ్ గురించి వివరాలు కావాలి. నాకు రామ్ కావాలి. ఓకే ఓకే సార్, ఎంక్వైరీ చేస్తాను. నాకేమాత్రం తెలిసినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, యూ కెన్ గో నౌ. మేడం వస్తానండి. What is this? Why are you always doing like this? మల్స్, నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకో కదా? చెప్పు కావ్య. రామ్ ఏదో గిల్టీ ఫీలింగ్తో ఎక్కడికో వెళ్ళిపోయాడని అతని ఫ్రెండ్ చెప్తున్నాడు కదా, ఇంకా అతన్ని అలా వదిలేక మళ్ళీ పిలవడం ఎందుకు? వాట్ యు మీన్ కావ్య? అతని మీద నీకేదో పర్సనల్గా కోపం ఉంటే నచ్చగలా మారుతున్నావు నువ్వు? నో నో నో, అలాంటిదేం లేదు మల్స్. నాకు అతని మీద కంప్లైంట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అయినా నేనేం పట్టించుకోవడం లేదు. మనం ఒకటైపోవడం వల్ల మనకి మొహం చూపించడం ఇష్టం లేకో, లేక మరేదన్నా పనిష్మెంట్ ఇస్తామన్నో భయపడో ఎటైనా వెళ్ళిపోయాడేమో, మళ్ళీ పిలవడం ఎందుకు అని అంటున్నాను. అంతే. నో కావ్య, నువ్వు రామ్ గురించి తప్పుగా మాట్లాడకు. హీస్ వెరీ నైస్ పర్సన్. వాట్ యు మీన్ మల్స్? అతను మంచివాడు కాదని నేను అబద్ధం చెప్తున్నానా? నేను అలా అంటలేదు కావ్య. నువ్వు నాకెంత ముఖ్యం, రామ్ కూడా నాకు అంతే ముఖ్యం.